శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటకొచ్చారు. గుడ్. సో, హ్మ్. బయటకొచ్చారంటే ఏదో ఒక సంచలనం. అవునండి. సో, నిన్న ఆయన స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే, సో, ఏపీలో ఉన్న పోలీస్ అధికారులు ఇప్పుడు సంఘం వాళ్ళకి సంబంధించి కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే అవునండి. ఆ! ఒక మాజీ సీఎం అయ్యుండి ఏపీ పోలీసుల్ని బట్టలు ఊడదీసి పంపిస్తా అని అనటం. అంజీ గారు, మనం గతంలో గూడా చాలా సార్లు మాట్లాడినప్పుడు ఏమనుకున్నాం, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే, ఏదో ఒక గొడవన్నా జరగాలి, లేకపోతే ఒక శవమన్నా దొరకాలి అనేటువంటిది మనం అంటం కాదు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గూడా ఆ భావనలోకొచ్చేసారు. హ్మ్. ఓడిపోయిన ఈ 10 నెలల కాలంలో గనక తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చిన సందర్భాల్లో 80% ఎవరన్నా చనిపోతేనో పరామర్శకు ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి మాత్రమే బయటకొస్తున్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వచ్చిన ప్రతిసారి నిన్న అనంతపురం జిల్లాలో వెళ్ళినటువంటి పరిస్థితి గనక చూస్తే, ఎంత అది ఏం చెప్పాలో గూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రి 151 సీట్లతోటి గెలిచి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కనీసం బేసిక్స్ తెలియకపోవటం అక్కడ ఉన్నటువంటి నాయకులకి, స్థానిక నాయకులకి అనేటువంటిది విచారించదగ్గ విషయం. ఒక హెలికాప్టర్ అంటే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక వస్తువు. మనం ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు హెలికాప్టర్‌లు వాడటం, దిగటం అన్నీ చూసాం గానీ, నిన్న చూసినటువంటి విజువల్ ఎక్కడన్నా చూసారా మీరెప్పుడన్నా? ఇప్పుడు దానికి ఆల్‌మోస్ట్ ఏదో అంటే లారీ భద్రతా లోపం ఎక్కినట్టు అంటున్నారుగా ఎక్కేసారు. వాళ్ళు చెప్పేది అదేగా. మాకు భద్రతా అదే లోపం. వాళ్ళకి కావాల్సింది గూడా అదే గదా! ఇప్పుడు ప్రతిదీ గూడా వైఎస్ఆర్‌సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా గూడా ఒక రకమైనటువంటి దాని వెనకాల ఒక కుట్రపూరితమైనటువంటి కోణం ఉంటుంది. భద్రతా వైఫల్యం అంటే వచ్చిన వాళ్ళెవరు? మీ కార్యకర్తలు. బయట కార్యకర్తలు గాదు గదా! తీసుకొచ్చిందెవరు? అక్కడున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మీరు ఆగమంటే ఆగరా? మీరు కావాలని వాళ్ళని రెచ్చగొట్టారు. పోలీసుల్ని కంట్రోల్ చేస్తున్నప్పటికి, పోలీసులు చెప్తున్నప్పటికి వినకుండా, ఇవాళ హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది, భద్రతా వైఫల్యం అని చెప్పేసని మాట్లాడటం తప్పితే, నిజంగా మీరు గమనిస్తే అంజి గారు, మొత్తం కలిపితే ఎంతమందున్నారు చెప్పండక్కడ? ప్రాంగణం మొత్తం మీద హెలికాప్టర్ చుట్టూ గుమిగూడినటువంటి మొత్తాన్ని తీసుకున్నా గాని 4, 5 వేల మంది కంటే ఎక్కువ లేరుగా. కరెక్ట్. లేనప్పుడు మీ నాయకులు ఇది కాదయ్యా! మన నాయకుడికి మర్యాద ఇవ్వాలి. మన నాయకుడు చెప్పినటువంటి మాటకి మర్యాద ఇవ్వాలి. ఆగండి అంటే ఆగరా? ఇదంతా ఏంటంటే పథకం ప్రకారంగా మొట్టమొదటి నుంచి జరుగుతోందేంటంటే, ఆ ఎంపీటీసీల ఉప ఎన్నికలు ఏదో జరుగుతా ఉంటే, ఆ రోజు ఇదే ప్రకాష్ రెడ్డి ఎళ్లి ఎలా వ్యవహరించాడో మనం చూసాం. ఎస్ఐ క్లియర్‌గా చెప్తున్నాడు. అంతా అయిపోయిందండి. మేము తీసుకెళ్ళి ఆర్‌టీఓ, ఎంఆర్‌ఓ గారి దగ్గర పెట్టేసి వాళ్ళని వాళ్ళకి అప్పజెప్పబోయే సందర్భంలో ఆయనేదో ఒక వెనక ఫ్యాక్షన్ సినిమాల్లో గనక 'రై రై'ని సుమోలేసుకొనొస్తారు చూసారా? ఆ రకంగా కెమెరా వాళ్ళని గూడా తీసుకొనొచ్చి ఆయనేదో పోలీసులను బెదిరిస్తున్నట్టుగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. దానికి కొనసాగింపేంటంటే ఈ రకమైనటువంటి వ్యవహారం. మీ వాళ్ళు అడ్డగోలుగా చేసి అప్పటికి దాదాపు 1100 మందితో పోలీసులతోటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశామని చెప్పేసని ఎస్పీ చెప్తున్నారు. మిగతా వాళ్ళు చెప్తున్నారు. అంతమంది ఉన్నా కూడా మీరు దాన్ని ఒక దొమ్మిలాగా తయారు చేశారు అంటే ఏంటంటే, దాని వెనకాల మీ ఇంటెన్షన్ ఏంటనేటువంటిది అర్థమవుతాంది. వాళ్ళు చేసి దాని మీద ఆడుతున్నటువంటి డ్రామా ఏంటంటే, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది మనకి దాంట్లో క్లియర్‌గా తెలిసిందండి గారు. ఎంత జాకీలేసి లేపాలని చూసినా కూడా క్యాడర్‌లో ఉత్సాహం రావట్లేదు. నాయకులు ఒక్కొక్కళ్ళుగా జారిపోతున్నారు. పెద్ద నాయకులు అనేటువంటి వాళ్ళందరూ జారిపోతున్నారు. ఎవరు మిగులుతారు అనేటువంటిది కష్టంగా ఉంది. మొన్న గూడా మనం పార్లమెంట్‌లో చూసాం. ఎంత అప్రదిష్ట పాలయ్యారంటే వాళ్ళు. దీంట్లో వచ్చేసేసి లోక్‌సభలోనేమో దానికి వ్యతిరేకంగా ఓటేసారట. రాజ్యసభలోకొచ్చేటప్పటికి ఆ వక్ఫ్ బిల్లుకి, అమెండ్మెంట్ బిల్లుకి అనుకూలంగా ఏసారని చెప్పేసని చెప్తున్నారు. ఎందుకంటే కాబట్టి ప్రజల్లోకి వెళ్లి వీళ్ళు పలసనైపోతున్నటువంటి సందర్భంలో ఇంకా దిగజారుతున్నటువంటి దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా తప్పితే అంతగా ఆవేశపడాల్సిందేముందండి అక్కడ? ఈ జమానాలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ దాకా నువ్వు చెప్పిన తప్పుడు పనులన్నీ చేసింది ఇదే పోలీసులన్న సంగతి నువ్వు మర్చిపోతే ఎలాగా?
నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పేసని మీ వాళ్ళు ఎలా ఉంటారో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన చెప్పిందే నిజం అనుకోండి. కాస్త ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అనుకున్నటువంటి వాళ్ళు, కాస్త నిజాయితీగా నిలబడదాం అనుకున్నటువంటి వాళ్ళకొచ్చేటప్పటికి, ఈ రకమైనటువంటి ట్రీట్‌మెంట్ చేయటం అంటే చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్‌లో అందివేసిన చేయననేటువంటిది మనకు తెలుసు. ఇవాళ అదే ఎస్ఐ గారు బయటకొచ్చి ఏం చెప్పారు? మేమేమన్నా మీ ఇంట్లో పనిచేసే పనాళ్ళం అనుకుంటున్నారా? మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ డ్రెస్ అంటే డ్రెస్‌లో నోటు తీస్తామంటావేంటి? ఇంకోటి అంటావేంటి? మీరు చేతనైతే నిరూపించుకోండి అని ఒక సాధారణ ఎస్ఐ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేశాడంటే అర్థం ఏంటండి? దాంట్లో మీ డొల్లతనం అనేటువంటిది బయటపడుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్‌లో నుంచి వచ్చిన అరుపులు తప్పితే, ఆ మొత్తం షోలో వాళ్ళు చేసినటువంటి ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్‌గా చేసిన దాంట్లో అబాస్ పాలయ్యారు తప్పితే ఇంకోటేమి లేదు. తర్వాత ఇప్పటిదాకా పోలీసులేంటంటేనండి కొంచెం నిష్పక్షపాతంగా వ్యవహరిద్దాం అనేటువంటి ధోరణిలో ఉన్న వాళ్ళకి కూడా పదే పదే వీళ్ళు వాళ్ళ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మిమ్మల్ని వదిలిపెట్టం, బుట్టలోడు తీస్తాం, తంతాం అనేటువంటి మాటలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళల్లో ఇంకా కూడా కసిని పెంచుతుంది. ఉన్నప్పుడు అధికారంలో మాతో తప్పుడు పనులన్నీ చేయించారు. ఇప్పుడేదో మా పని మేము చేస్తుంటే కూడా మమ్మల్ని ఇలా అంటున్నారనేటువంటిది ఇవాళ పొద్దున వాళ్ళు పోలీస్ సంఘం వాళ్ళందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు చూసే ఉంటారు. దాంట్లో కూడా వాళ్ళు వ్యక్తం చేసిన భావం అదే. నానా కష్టాలు పడి మా ఆరోగ్యాలు పోగొట్టుకొని మేమిచ్చేసి ఇంత బాధపడుతుంటే, మమ్మల్ని ఈ రకంగా మాట్లాడటం అనేది బాలేదండి. ఆయన స్థాయికి అనేటువంటిది చెప్పడం జరిగింది. దీనంతటికి కారణం ఒకటే అంజి గారు. పడిపోతున్నటువంటి కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వీళ్ళకేంటంటే అదేదో వాగులో కొట్టుకుపోతున్నోడికి వరదలో ఒక దొంగ దొరికితే గనక ఎలా అయితే దాన్ని పట్టుకొని బయటికి రావాలనుకుంటాడో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉప ఎన్నికలు. ఇవి కూడా ఏమి నిజమైనటువంటి కంప్లీట్ ఎన్నికలు గాదు. ఆ ఉప ఎన్నికల్లో వచ్చిన అరాకొర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాగానే, ఇదేదో బ్రహ్మాండంగా మన పార్టీ లేసింది. అందులో ఆ తోపుదుర్తి పరిస్థితి మనం చూసాం 'ప్రకాష్ రెడ్డి' ఎలాంటి మనిషో. పరిటాల సునీత గారు అక్కడ గెలిస్తే నేను మీసం గొరిగించుకుంటాను. దాని సంగతి ఏమైపోయిందో తెలీదు గానీ ఇప్పుడొచ్చి మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికొచ్చిన ప్రతిసారి పలచన ఇవ్వటం తప్పితే ఇంకో రకమైనటువంటిది ఏం లేదు. దాంట్లో ఎన్ని రకాల వైఫల్యాలు వాళ్ళ పక్కనున్నా అవన్నీ పక్కన పెట్టేసేసి, ఇవాళ మాట్లాడిన ప్రతి మాట అరగంట, గంటలో మీమ్స్ రూపంలో బయటకొచ్చి ఎంత నవ్వుల పాలవుతున్నారో మనకు అర్థమవుతోంది గదా! కాబట్టి అసెంబ్లీకి వెళ్లి నువ్వు నిలదీవయ్యా ప్రభుత్వాన్ని అంటే అక్కడ మాట్లాడకుండా, ఎక్కడ 10 మంది జనాభా ఉంటే అక్కడ జై జగను సీఎం, సీఎం అని అర్పించుకుంటూ చేసే పర్యటనలు వాళ్ళ స్థాయిని మరింత దిగజార్చడం ప్రజల్లో మరింత పలసం చేయటం తప్పితే అంజి గారు, ఎలాగోటి రాజకీయంగా వీళ్ళకి ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పందా గనక మార్చుకోకపోతే, రాజకీయంగా త్వరలోనే ఈయన నిష్క్రమించే అవకాశం ఉందనేటువంటిది కూడా నా అభిప్రాయం. ఇక్కడ మీరు ఇంకో బయట గమనించినట్టయితేనండి, లేడీ హ్మ్. పోలీస్ ఆఫీసరు ఆవిడ చెప్పారు. సుమారుగా మేము 5,000 మంది ఉన్నామండి మొత్తం రాష్ట్రం. అదేనండి. సో, హ్మ్. మీరు ఆ మాట అన్నప్పుడు మరి మా హ్మ్. మనోభావాలను కూడా దెబ్బతీసినట్టేగా మీరు. అక్కడ అంతే గదా! ఆ! నిజంగానండి. ఇప్పుడు ఇక్కడ మగ పోలీసులు, ఆడ పోలీసులని ఆయన అనలేదు. లేదా చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుధాకర్ యాదవ్ ఏదో చెప్తున్నారు పేరు ఆయన. ఆయనొక్కడిని అనలేదు. పోలీసులందరిని అన్నట్టుగా అక్కడ భావనొచ్చేటప్పటికి ఏంటంటే, ఇవాళ మహిళా పోలీసు ఆవిడ మాట్లాడుతున్న అసోసియేషన్‌కి సంబంధించిన ఆవిడ మాట్లాడుతుంటే, నిజమే అనిపించింది ఇప్పుడు మీరు. వాళ్ళని కూడా కలిపి అన్నట్టే కదా! ఆహ్, ఆయనకెంతో గౌరవం ఉన్నట్టుగా ప్రదర్శిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నా అక్కలు, నా చెల్లెళ్ళు అంటూ ఉంటారు. మాట్లాడే ముందు వెనక, ముందు చూసుకునే పని లేదు. తర్వాత అతను మాట్లాడినటువంటి టోన్ విమర్శను విమర్శలాగా కాకుండా ఏదో కక్ష పట్టినట్టుగానో, లేకపోతే మీ సంగతి చూస్తానన్నట్టుగా మాట్లాడినటువంటి పద్ధతి మాత్రం కాస్త ఇంగితంతో ఆలోచించి కొంచెం ఇది చేసుకోగలిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెం జుగుప్సాకరంగా ఏంటి ఇతను మాట్లాడుతున్నాడు? ఈయన మానసిక స్థితి కరెక్ట్ గానే ఉందా? లేదా? అనేటువంటి అనుమానాలు కూడా కలిగించింది. కానీ ఎవరు సలహా ఇవ్వట్లేదా? లేకపోతే ఇతను ఆ సలహాలు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు గానీ, ఇలాంటి పనులు పదే పదే చేస్తూ మళ్ళీ తన యొక్క రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు గాని జగన్మోహన్ రెడ్డి గారు మారినట్టుగా అయితే కనపడట్లేదు అజ్జిగారు.